వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రారంభ కాల సమయంలో ఏడాది తర్వాత లాభస్థానంతో రవితో కలిసిన శని భగవాను ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటించడం వలన జాతకం మెరుగైనటువంటి అద్భుతమైన కాలం పొందబోతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీటికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం, వక్రగమనంలో ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, దేవతారాధన, దేవాలయ దర్శనము, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమం చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. అదే కాకుండా అర్ధాష్టమ కేతు అవడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, కొన్ని విషయాల్లో భూత భవిష్యత్ వర్తమానాల్లో మీరు వేసేటువంటి ప్రయాణాలు అద్భుతమైన విజయానికి నాంది పలకబోతాయి. రాజ్యస్థానంలో రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు ఉండడం వలన ఉద్యోగంలో స్వల్పమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో వీలైనంత వరకు మౌనంగా ఉండండి. గౌరవాలు ఇచ్చి పుచ్చుకోండి. కారు డ్రైవర్లతో, ఇంట్లో తిరిగేటువంటి వారందరితో సఖ్యత చాలా అవసరం. ఎన్నడూ లేని విధంగా ఏకాదశి స్థానంలో ఆత్మకారకుడు రవి, కళతకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శని భగవానుడితో ఏడాది తర్వాత రవి భగవానుడు అక్కడ లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కనుక ఈ కొద్ది కాలము డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడము, క్రయ విక్రయాలు, దూరవాయు జల ప్రయాణాలను వాయిదా వేసుకుని ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక తప్పక సూర్య నమస్కారము, శనివారం పూట భూశయనము, ఒంటిపూట భోజనము, తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడము మీకు శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రార్థకాల సమయంలోనే రవిచేత శని భగవానుడు ఉన్నప్పుడు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ ఈ విధంగా ఆధ్యాత్మిక చింతన చేత మీ మనిషి శరీరంలో ఉన్న సహస్రార చక్రము వికసించి అద్భుతం కలుగుతుంది. సహస్రార అనగా అద్భుతము, భూత భవిష్యత్ వర్తమానం అని చెప్పి గమనించాలి. అలాగనే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి.